ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ నియామక పత్ర అందజేత కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించింది. ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో గాని కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నియామక పత్రాలను అందజేసేందుకు ఒక పెద్ద ఈవెంట్ ను నిర్వహించి ఆ ఈవెంట్ కు ఆ అభ్యర్థుల తల్లిదండ్రులను కూడా పిలిచి ఈ విధంగా చాలా ఘనంగా నిర్వహించారు. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. కానీ అప్పటి ప్రభుత్వంలో అనేక కేసుల కారణంగా ఈ జాబ్స్ కు సంబంధించి వాటన్నిటిని నిలిపివేశారు. ఇక ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తామంటూ గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ అవన్నీ ఉట్టి మాటలుగానే నిలిచాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఇచ్చిన మాట ప్రకారమే ముఖ్యంగా ఈ కానిస్టేబుల్ నియామక పత్రాల విషయంలో గానీ నోటిఫికేషన్స్ కు సంబంధించి వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆ కేసులకు సంబంధించి ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ మొత్తానికి కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియామక పత్రాలను అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో అనేక వింత సంఘటనలు జరిగాయనే చెప్పుకోవాలి. ఇక మనకు ఎప్పుడు తెలిసినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సత్తాను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడల్లా ఆయన సేవా భావాన్ని, ప్రజలకు సహాయం చేసే ఆయన గుణాన్ని ఎప్పటికప్పుడు ఆయన నిరూపించుకుంటూనే ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది వాళ్ళ జీవితాన్ని, అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన పాఠాలను గాని వాళ్ళ జీవితానికి సంబంధించిన వాటిని ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఇక వాళ్ళ సమస్యలు చెప్తుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే పవన్ కళ్యాణ్ వాటికి రెస్పాండ్ అయిన విధానాన్ని అవన్నీ చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా అనిపించింది. ఈ నేపథ్యంలోనే బాబురావు అనే ఒక వ్యక్తి అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ట్రైబల్ విలేజ్ లో ఉన్న వ్యక్తి, ఆయన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని తెచ్చుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వాళ్ళ గ్రామానికి అసలు వెళ్ళడానికి రోడే లేదని ఆయన మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోడ్డుకు సంబంధించి పూర్తి బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు అని చంద్రబాబు నాయుడు చెప్పిన వెంటనే, ఆ విన్నపాన్ని విన్న వెంటనే పవన్ కళ్యాణ్ ఆ ప్రోగ్రాం ముగిసే లోపలనే దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడము, వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి 3 కోట్ల నిధులను ఆ రోడ్ కి శాంక్షన్ చేయించారు. ఇక ఈ విధంగా అయితే మొన్న చూసుకున్నట్లయితే ఇటు అందుల క్రికెట్ జట్టుకు సంబంధించి వాళ్లకు సహాయం చేయడం గాని, ఆ తర్వాత ఇటు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే ఆ సమస్యలు విని, ఇటు కానిస్టేబుల్స్ అంటే ఏదో ఆషామాష కాదు, కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఎంతో బాధ్యతగా మీరు తీసుకోవాలంటూ వాళ్ళకి సూచనలు చెప్పిన విధానం గాని, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక కానిస్టేబుల్ కొడుకు కాబట్టి ఇక ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ఆయన మనసుకు చాలా దగ్గరగా ఉందంటూ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు ఇటు కానిస్టేబుల్ అభ్యర్థులను మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది మధ్యతరగతి కుటుంబాలకు కనెక్ట్ అవుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం, మరీ ముఖ్యంగా ఇటు వైసీపీ అధికారులు, అంటే వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులను బెదిరించి ఇది ఏ విధంగా అయితే పోలీసులను భయపెట్టి చేస్తున్నారో అలాంటి వాటిని అరికట్టాలి అంటూ ఇటు పోలీసులకు సూచనలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇటు పోలీసులకు ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి గాని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రతిసారి తన సేవా భావాన్ని చాటుకుంటూనే వస్తున్నారు. మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే రాజోల్లో పర్యటించినప్పుడు అక్కడ రైతుల విషయంలో గాని, ఆ తర్వాత ఉప్పాడలో ఉన్న మత్స్యకారుల విషయంలో గాని, మత్స్యకారులకు ఏ విధంగా అయితే 100 రోజుల్లో పరిష్కారం చెప్తానని హామీ ఇచ్చారో, ఇచ్చిన మాట ప్రకారమే వాటికి సంబంధించి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తూనే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు రాజోలు పర్యటనలో గాని, అదే విధంగా మొన్న రీసెంట్ గా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్లలో కూడా ఏదో వెళ్ళి తూతూ మంత్రంగా వెళ్ళామా, చప్పట్లు కొట్టామా, సన్మానాలు చేయించుకున్నామా, వచ్చామా అన్నట్టు కాకుండా అక్కడ పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో గాని, అంటే ప్లే గ్రౌండ్ గాని, లేకుంటే ల్యాబ్ విషయంలో గాని, నార్మల్ గా ల్యాబ్స్ అంటే మొత్తం టోటల్ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉంటుంది. సో అలాంటి వాటన్నిటిని ఆయన సొంత నిధులతో, మళ్ళీ చెప్తున్నా, ఆయన సొంత నిధులతో ఎక్కడా కూడా మాక్సిమం ఆయన ఎక్కడికి పర్యటించినా ఎవరి సమస్యల వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి 90% ఆయన సొంత నిధుల నుంచి వాళ్ళకు కేటాయించి ఆయన సొంత నిధుల నుంచి హెల్ప్ చేసిన
సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మొన్న క్రికెట్ జట్టుకు సంబంధించి ఆ మహిళలకు ప్రతి ఒక్కరికి 5,00,000 చొప్పున ఇచ్చిన నిధులు కూడా ఆయన సొంత డబ్బుల నుంచే వెచ్చించారు. ఇక అదే విధంగా తర్వాత వాళ్ళ ఇంటికి మౌలిక సదుపాయాలకు సంబంధించి అంటే నిత్యావసర సరుకులు గాని, వాళ్ళ ఇంట్లో కావాల్సిన బేసిక్ నీడ్స్ ఒక టీవీ గాని, ఫ్రిడ్జ్‌లు గాని, రిఫ్రిజిరేటర్‌లు గాని, మిక్సీ ఇవన్నిటంటే ఒక ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వాళ్ళ గ్రామాలకి వెళ్లే లోపే జన సైనికుల నుంచి పంపించడం. ఇక అదే విధంగా ఇటు రాజోలు పర్యటనలో గాని, ఇక ఇప్పుడు స్కూల్ విషయంలో గూడా స్కూళ్ళకు సంబంధించి ప్లే గ్రౌండ్ విషయంలో గాని, స్కూళ్ళకు ల్యాబ్‌ల విషయంలో ల్యాబ్‌లో కావాల్సిన కంప్యూటర్స్ గాని, బెంచ్‌లు గాని ఇవన్నీ వాటన్నిటికి సంబంధించి వాటిని ఆయన సొంత నిధులతో వాళ్ళకి అందించే విధంగా చేశారు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెప్పిన వెంటనే దానికి స్పందించి ఇటు బాబురావు ఎవరైతే వాళ్ళ గ్రామానికి రోడ్డు కావాలని అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు చెప్పడం, వెంటనే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వడం, వాటికి సంబంధించి పూర్తి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి రోడ్ శాంక్షన్ చేయించడం. నార్మల్ గా డిసెంబర్ అంటే అన్నిటికీ ముగింపు అని అనుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలకి, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ఇక డిసెంబర్ నుంచే ఆరంభం అని అనుకోవాలని చెప్పాలి.